ఏ హావ్ దిస్ ఇస్ సాయి చరణ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పుష్ప ది రూల్. అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన టీజరు యూట్యూబ్లో ఎంత బ్లాక్ బస్టర్గా ఎంత వైరల్ అవుతుందో మనం చూస్తున్నాం. కానీ ఆ టీజర్లో ఉన్న ఒక్క షాటు, అంటే ఇది అల్లు అర్జున్ ఒక ఫ్యాన్సే కాదన్నమాట, తెలుగు ప్రేక్షకులు ఎవరున్నారో ప్రతి ఒక్కరు చూడాల్సిన విషయం, తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. మనం టీజర్లో చూసుకున్నట్లయితే ప్రతి షాట్ ఒక వేరే లెవెల్లో ఉంది. కానీ ఒక షాట్ కోసము అల్లు అర్జున్ గారు అయితే దాదాపు 51 టేకులు, దాదాపు ఒక 3 days టైం అయితే తీసుకున్నారన్నమాట. మనం చూస్తున్నాము చీరకట్టు, అంటే చీరని ఇలా కాలుతో అనుకునే షాట్ అయితే చాలామంది, కొంతమంది ఫైట్ మాస్టర్స్ విఎఫ్ఎక్స్తో చేద్దాము, కొంతమంది ఏదో ఒకటి మ్యాజిక్ చేద్దాం అన్నారన్నమాట. కానీ అల్లు అర్జున్ గారు కాదు, ఇది న్యాచురల్గా ఉండాలి అనే విధంగానే దాదాపు అయితే 3 days టైం తీసుకుని అయితే ఆ షాటు చేశారనమాట. బట్ ఇంకొక విషయానికి వస్తే, మనం ఇంత ముందుకు నా పేరు సూర్య సినిమాలో చూసాము. ఆ సినిమాలో ఆ క్యాప్ సాంగ్లో ఆ క్యాప్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ క్యాప్ సీక్వెన్స్ కూడా ఆయన చాలా చాకచక్యంగా నేర్చుకొని మరీ, అంటే విఎఫ్ఎక్స్ వాడకుండా నేర్చుకొని మరీ చేశారు. సేమ్ టైం మళ్ళీ అదే రిపీట్ చేశారు. బట్ మనం చూస్తున్నాము ప్రతి ఒక్క అల్లు అర్జున్ అభిమాని గర్వపడుతున్నారు. ఇది కదా అల్లు అర్జున్ కష్టానికి నిదర్శనము. ఒక షాట్ కోసం 3 days ఇన్ని టేకులు తీసుకోవడం అంటే ద గ్రేట్ కదా అనేది అంటున్నారన్నమాట. మనం ఇంకొక విషయానికి వస్తే, అల్లు అర్జున్ గారు కట్టిన చీర, ఆ చీర గురించి చెప్తే అసలు షాక్ అవుతారు. వాళ్ళ అమ్మగారి చీర అంట. అంటే సెంటిమెంట్గా డైరెక్టర్ సుకుమార్ గారు అండ్ అల్లు అర్జున్ గారు చాలా ప్లాన్ చేసి మరి వాళ్ళ అమ్మ చీర అయితే డిజైన్ చేసి మరి వాళ్ళ అమ్మ చీర కట్టుకున్నారనమాట. బట్ చాలా అంటే కలిసి వస్తుంది అనుకున్నారు, కానీ కలిసి రావడం కాదు, అంతకు డబల్ వచ్చింది. మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు, ఏదైనా పని చేసేటప్పుడు అమ్మ ఆశీర్వాదం పక్కా ఉండాలనుకుంటాము. అక్కడ అమ్మోరు అంటే తిరుపతిలో ఘనంగా జరిగే గంగమ్మ జాతర నేపథ్యంలో వచ్చిన ఈ ఫైటు వాళ్ళ అమ్మ ఆశీర్వాదంతో, ఆ గంగమ్మ ఆశీర్వాదంతో ఆ గంగమ్మ క్యారెక్టర్ని ఇంకొక హైప్కి అయితే తీసుకెళ్లారనమాట. బట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఒక విషయమే, అల్లు అర్జున్ గారు డెడికేషన్. ఎందుకంటే ఈ డెడికేషన్ చాలామంది పుష్ప సినిమా వచ్చినప్పుడు చాలా వరకు ట్రోల్ చేశారు. అల్లు అర్జున్ గారు యాక్టింగ్ సరిగ్గా ఉండదు, డ్యాన్స్ ఇలా అంటున్నారేంటి అని చాలామంది ట్రోల్ చేశారు. కానీ 69 సంవత్సరాల రికార్డుని షేక్ చేసి మరతేసి జోలో పెట్టుకున్న ఘనత అల్లు అర్జున్ గారి. నేషనల్ అవార్డుతో విన్ అయిన సంగతి మనకు తెలిసిందే. మనం చూస్తున్నాము చాలా ఘనంగా అయితే టీజర్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఏదంటే ప్రతి ఒక్కరు ఆ చీరకట్టు షాట్ గురించే మాట్లాడుకుంటున్నారు అన్నమాట. బట్ సుకుమారు అల్లు అర్జును కలిస్తేనే ఒక మ్యాజిక్. ఈసారి మాత్రం పుష్ప ది రూల్ మ్యాజిక్ అయితే జరగబోతుంది అన్నమాట. బట్ మేము ప్రతి ఒక్కరు చెప్పేది ఇదే, అల్లు అర్జున్ కష్టజీవి, ప్రతి సినిమాని ఇష్టంగా చేస్తారు, అందుకని ఆయన ఆ స్థాయిలో ఉన్నారని మాట్లాడుతున్నారు. బట్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. బట్ అంటే ఒక షాట్ కోసం 3 days కేటాయించడం, చాలా టేకులు తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? బట్ అల్లు అర్జున్ మీరు ఫ్యాన్ అయింటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. అల్లు అర్జున్ కష్టానికైనా మీరు ఒక కామెంట్ చేయాలి, జై అల్లు అర్జున్ అని. బట్ నాకైతే చాలా ఆనందంగా ఉంది అల్లు అర్జున్ గారు ఇంత కష్టపడుతున్నందుకు. ఇదే అనుకుంటే ఐకాన్ స్టార్ అంటే మామూలుగా కాదు, ఉత్తగా వచ్చే పేరు అయితే కాదు, అది ఎంతో కష్టపడితే కానీ ఆ స్థాయి, ఆ పేరు అయితే రాదన్నమాట. బట్ నాకు చాలా ఆనందంగా ఉంది. జై అల్లు అర్జున్ నేను అంటున్నాను, జై అల్లు అర్జున్ నన్ను మీరు అనాలి. ఎందుకంటే మన తెలుగు స్థాయిని ఒక లెవెల్లో నిలబెట్టే ఘనత చాలా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికే ఉంది. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.